ఇమ్మీడియట్గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఇదివరకు రోజుల్లో మందులతో రక్తనాళాలని కరిగించడానికి ట్రై చేసేవాళ్ళు, రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ని. ఈ మధ్యన ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటున్నారు, ప్రైమరీ స్టెంట్. ఇమ్మీడియట్గా హార్ట్ ఒక గంటలో తీసుకొస్తే హాస్పిటల్కి ఎమర్జెన్సీ స్టెంటింగ్ అని చేస్తారు. అంటే ఈ రక్తనాళాల్లో ఉన్న అయితే రక్తనాళం బంద్ అయిందో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి బ్లాక్స్ అన్నీ తీసేసి అక్కడ ఒక స్టెంట్ అంటే ఒక సురంగం లాంటి పెడతారు. అది వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా పెట్టేది సింపుల్ స్టెంట్, బేర్ మెటల్ స్టెంట్ అంటారు. రెండోది మందులు సప్లై చేస్తూ ఉండి గుండె రక్తనాళం బంద్ అవ్వకుండా యూస్ అయ్యే స్టెంట్లు ఉంటాయి, వాటిని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు అంటారు. మూడవది టైపు ఇప్పుడు కొత్తగా దీంట్లో వచ్చినవి, అవి గుండె రక్తనాళాలతో కలిసిపోతాయి 2-3 ఏళ్లలోనూ, బయోడిగ్రేడబుల్ స్టెంటింగ్ అంటారు. సో ఇలా 3 వెరైటీస్ ఆఫ్ స్టెంట్స్ వచ్చాయి. సో దాన్ని మన పేషెంట్ డిసీజ్ని బట్టి డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి స్టంటింగ్ ఇమీడియట్గా చేస్తే గుండె హార్ట్ అటాక్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ అయిపోతాయి పేషెంట్కి.